అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్ మరణానికి పాల్పడినటువంటి విజయారెడ్డి గారు, ఆమె పిల్లలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మిస్టరీగానే ఉంది ఇంకా ఇప్పటికీ. సో వాళ్ళ హస్బెండ్ కూడా దుబాయ్లో ఉండేవారు, ఆయన కూడా హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏమండి, అత్యంత బాధాకరమైనటువంటి విషయము. ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా అలా ఆత్మహత్యకి మరి ఆవిడ చేయించారా లేకపోతే వాళ్ళే ఆమె మాట విని వెళ్ళారో ఏంటి అనేది తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతం. అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అని చెప్తున్నారు. చాలా మంచి కుటుంబం మీద అందరిది కూడాను. మీరు కూడా చాలా వాళ్ళతోటి చాలా క్లోజ్ ఉంటారు, చాలా ఇష్టం మీరంటే అని కూడా, అంత ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఎక్కడ ఆఫీస్లో కానీ లేకపోతే వాళ్ళ కాలేజెస్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఒక్కటి కూడా నెగిటివ్గా కనిపించట్లేదు. కానీ ఏం జరిగింది? ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆవిడ? అదే నాకు అర్థమవుతలేదండి. ఇప్పుడు అందరు చెప్పింది అదే. నాకేం మైండ్ మొత్తం బ్లాక్లా ఉన్నాను నేను. నాకేం అంటే అంత ముందు రోజే మాట్లాడాను, మంచిగా మాట్లాడింది. ఏదైనా ఉంటే నాకు చెప్తుంది, షేర్ కంపల్సరీ చేస్తుంది. ఓకే, ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. ఏమైంది అనేది అర్థం కాలే, నాకే అర్థమవుతలేదు. మీరు ఎప్పుడు మాట్లాడారండి? లాస్ట్ మాట్లాడినప్పుడు మీతో ఏం మాట్లాడారు? 29th రోజు మాట్లాడానమ్మా. 29th రోజు నార్మల్గా జనరల్గా పిల్లల భవిష్యత్తు గురించి, ఓకే, ఎలా చదివిద్దాం. ఇప్పుడు పాప 2nd ఇయర్, బాబు 1st ఇయర్. 2nd ఇయర్ కంప్లీట్ తర్వాత ఐఐటి వేపిద్దామని పాపకు ప్లాన్లో ఉన్నాం. అలా ఆల్రెడీ ఎగ్జామ్ రాపిచ్చాము మొన్న 27 రోజు పాప మాట్లాడింది నాతోటి. డాడీ బాగా రాశాను డాడీ, వచ్చేస్తుంది డాడీ అని. దాని గురించే మాట్లాడాం. ఇక్కడ సీట్లు ఉంటాయి దగ్గర, నియర్ బై, మనకు చాలా దూరం లేకుండా నియర్ బై చూసుకుందామని చెప్పాను. పిల్లలు మాట్లాడింది అదే లాస్ట్, అదేనండి 27. బాబు మాట్లాడింది సంక్రాంతి హాలిడేస్కి వచ్చాడు, అప్పుడు మాట్లాడాడు బాబు. అంటే ఎక్కడ ఉంటారండి? సంక్రాంతి హాలిడేస్కి వచ్చారంటున్నారు. హాస్టల్లో ఉంటారు ఇద్దరు పిల్లలు. ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. ఇద్దరు హాస్టల్. బాబేమో గట్కేశ్వర్ దగ్గర ఉంటాడు, పాపనేమో అక్కడ పటాన్ చెరువులు ఉంటారు. తను ఎక్కడ ఉంటారు? మీ వైఫ్ చెంగిచెర్ల, నా ఓన్ హౌస్ ఉంది చెంగిచెర్ల, ఆడ ఉంటారు. అక్కడ ఉంటారు. పిల్లలు లాస్ట్ బాబు మాట్లాడారు అంటున్నారు కదా 27th. అప్పుడు ఏమన్నా పాప పాప హ్యాపీగా మాట్లాడుతుంది. పాప ఏమి మంచిగా డాడీ తోటి జోకింగ్ బాగా చేస్తుంది, నాతోటి బాగా మాట్లాడుతుంది పాప. మీకు అసలు ఏ మాత్రం అనుమానం రాలేదండి? తను లాస్ట్ టైం 29th మీతో మాట్లాడారు? ఏం అనుమానం ఏం రాలేదు, ఏమన్నా అట్లా ఏం మాట్లాడలేదు, ఏం లేదు, నార్మల్గానే మాట్లాడింది. దీని గురించి మేము ఎప్పుడు 90% పిల్లల గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం. మన లైఫ్ కాదు, పిల్లలది మంచిగా సెట్ చేయాలి, మన పిల్లల లైఫ్ బాగుండాలి అని. అమ్మాయి చాలా స్ట్రాంగ్ లేడీ, అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలను చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, అమ్మ నాన్నని చూసుకుంటుంది, మళ్ళీ అత్తమ్మని వాళ్ళని చూసుకుంటుంది, అందరినీ చూసుకుంటుంది. బాగానే గట్టి నిర్ణయం తీసుకుంది. ఆఫీస్లో కూడా ఏమి ఇష్యూస్ లేవని అంటున్నారు. ఆఫీస్లో కూడా ఎవరితో కూడా వాళ్ళు ఇవ్వట కదా ఆమెకు? అలా ఏమి ఉండదండి. అమ్మాయి స్ట్రేట్ ఫార్వర్డ్. ఏదైనా ఉంటే ముక్కు సూటిగానే చూస్తుంది, అడుగుతుంది. ఏదైనా సాయం చేయాలంటే ఇమ్మీడియట్లీ సాయం చేస్తుంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువ అమ్మాయికి. కొంచెం చిన్న ప్రాబ్లం వేరే వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళకి చేస్తుంది, కానీ ఆమె ప్రాబ్లం ఆమె సాల్వ్ చేసుకుంటుంది. కానీ ఏంటి, ఆమె ఒక్కరే కాకుండా పిల్లల్ని ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్ అండి. అసలు ఎందుకు పిల్లల్ని అలా చేశారు ఆవిడ? పిల్లలు అంటే చాలా ప్రేమ. పిల్లలు లేకుండా తల్లి మిస్సెస్ ఉండలేదు, మిస్సెస్ లేకుండా పిల్లలు ఉండలేరు. ఎక్కువ, చాలా ఎక్కువ. వీక్లీ 2 times హాలిడే వచ్చినప్పుడు, ఆమెకు వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక వీక్ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది, ఒక వీక్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. కంటిన్యూగా ఈ వీక్ అబ్బాయి దగ్గరికి వెళ్ళిందంటే నెక్స్ట్ వీక్ అమ్మాయి దగ్గరికి, మళ్ళీ బాబు అనుకుంటాడు ఈ వీక్ నా దగ్గరికి వస్తుంది మమ్మీ అని. అలా కంటిన్యూగా వెళ్తుంది. వీళ్ళందరూ ఎప్పుడు కలిసారు అసలు? మరి అక్కడ ఉన్నారు కదా హాస్టల్లో, పిల్లల్ని ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి? తీసుకురాలేదు. ఆ రోజు 30 రోజు ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి. యాక్చువల్గా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్. అది 2 రోజులు ఆఫీస్కి వెళ్తారు, ఇంటి దగ్గర ఉంటారు. ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళ మమ్మీ అడిగిందంట, అమ్మ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే కదా, మరి వెళ్తున్నావు అంటున్నావు ఏంటంటే, కొంచెం పార్టీ ఉంది మమ్మీ, కార్ తీసుకుని వెళ్తున్నా అని చెప్పింది. చాలా నడిపిస్తారు. తర్వాత బాబు దగ్గరికి వెళ్ళిందా, పాప దగ్గరికి వెళ్ళిందా, ఫస్ట్ వాళ్ళని తీసుకున్నది, సెకండ్ తీసుకుని ఇద్దరిని కార్లు ఎక్కించుకొని వచ్చేసింది. అంతే, అంతే. స్లిప్ మీద అంటే పార్కింగ్ స్లిప్ మీద రాశారంట కదా, నేమ్ రాశారు దానిపైన.
నాకు చెప్పింది ఏంటంటే నా చావుకు ఎవరు కారణం కాదు అని రాశారని చెప్పిండ్రు అంతే. మించికి ఏం లేదు. ఏం లేదు, దాని మీద ఏం లేదని నాకు చెప్పారు. పిల్లలు ఎప్పటి నుంచి ఉంటున్నారండి హాస్టల్లో? ఇప్పుడు పాప 2 years అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడనే, ఆ బాబుకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1 year నుంచి ఉంటున్నాడు. ఓకే, చదువుకోవటం అది అంత ఈజీ అవుతుందని హాస్టల్లో పెట్టి హాస్టల్ ఎందుకంటే అమ్మాయికి కొంచెం వర్క్లో ఉంటుంది కదా, వాళ్ళని కొంచెం చదవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా, నేను ఇక్కడ లేను కదా, అందుకోసం కొంచెం మంచి హయ్యర్ స్టడీ కోసం బాగా చదువుతారు పిల్లలు. బాగా చదువుతారండి ఇద్దరు? బాగానే చదువుతారు. మీరు ఎప్పుడు వెళ్ళారండి దుబాయ్కి? నేను 14th month అవుతుంది. ఓన్లీ 14 months? 14 months అవుతుంది. ఇక్కడనే ఉండేవారు? 2 years ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ అక్కడనే ఉండేది, మళ్ళీ 2 years ఉన్నాను, వేరే జాబ్ చేశాను. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 14 month ఉంది. మేము మా ప్లానింగ్ ఏంటి అంటే మార్చ్లో ఫ్యామిలీతో విజిటింగ్ రావాలని ప్లానింగ్ ఉంది. మీరు వీళ్ళని అక్కడ తీసుకెళ్ళారు? అందుకోసమే నేను అక్టోబర్లో వద్దాం అనుకున్నాను, కానీ వైఫ్ అడిగింది విజిటింగ్ మా అందరం వస్తాము అంటే, సరేరా మీరు రండి, పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం చూసినా కానీ కొంచెం ఎప్పటికది మెమరబుల్గా ఉంటుంది వాళ్ళకు అన్న ఆలోచనతో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఈ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే తీసుకెళ్లాలని ప్లానింగ్. 2 months. మీరు మధ్యలో ఎప్పుడు వచ్చారు? 14 months మధ్యలో ఇది రాలేదు. నేను అక్టోబర్ వద్దాం అనుకున్నాను. అప్పట్లో అమ్మాయి చెప్పింది ఇక పిల్లలకు గిట్ట పెద్దగా అయ్యారు కదా, ఒకసారి మనం విజిటింగ్కి వెళ్ళి వాళ్ళకిట చూపెడదాము అంటే, సరేరా ఓకే ఫైన్ అని చెప్పి. ఏమన్నా ప్రాపర్టీస్ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయండి? లేదండి, అవేం లేవు, ఏం లేవు. ఎందుకంటే అమ్మాయి ప్రతి ఒక్కటి నాకు చెప్తుంది, నాకు చెప్పింది ఏ పనికి చేయదు, ప్రతి ఒక్కటి నాకు ఏముంది ఏం లేదు అంతా నాకు తెలుసు. టోటల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం ఏ పని చేయదు. మరి ఇది ఫస్ట్ టైం ఆమె లైఫ్లో చేసింది. అంటే మీతో కాదు ప్రాపర్టీ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ సైడ్, ఇటు సైడ్ కాదు, తన పర్సనల్ అంటే పేరెంట్స్ వైపు నుంచి ఏమన్నా? లేదండి, అది ఏది ఉన్నా కానీ నాతో డిస్కస్ చేస్తుంది కదా, వాళ్ళ ఫ్యామిలీతో ఏదో ఉన్నా. ఎప్పుడు ఏం చెప్పలేదా? మీరు అంటే మీకు తెలిసినంత వరకు తను వీక్ మైండ్ కాదంటున్నారు, తర్వాత స్ట్రాంగ్ అంటున్నారు, పిల్లలంటే ప్రాణం అంటున్నారు, మీతో కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మీ పేరెంట్స్ని కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అసలు ఏం జరిగి ఉంటుందని మీకు కొంచెం కూడా అంచనాకి రాలేకపోతున్నారా అసలు? అంటే నా ఉద్దేశం ఏంటంటే లోన్లీ ఫీల్ అయిందేమోనే నాకు కొంచెం అదే చిన్న డౌట్ ఉంది అంతే. అదే 100% నేను అంటలేను, కానీ ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, 2 పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, పిల్లలు కూడా తమతో లేరు కదా, అందుకోసం అనుకుంటున్నాను. అంతే, అది నిజమా అవుద్దాం అని తెలియదు మనకు. నాకు వేరే రకంగా ఏడా డౌట్ అనిపిస్తలేదు, వేరే ఏమనిపించట్లేదు. కానీ తనని వాళ్ళ బ్రదర్ని వాళ్ళ మదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు, క్వశ్చన్ చేశారు, అంటే ఇంట్రాగేట్ చేశారని అంటున్నారు, నిజమేనా? నన్ను గట్ట పిలిచారమ్మా, నన్ను కూడా పిలిచారు. ఇప్పుడు 11th day కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఇప్పుడు 1 week 11th దాకా మనం బయటికి వెళ్ళొద్దు, వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఎక్కడ ప్రాబ్లం ఉందని, అది ఎట్లయినా రిజల్ట్ బయటకు వస్తుంది. ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ సైడ్ నుంచి కూడా అన్నీ ఆమె పేరు మీద పెట్టారు అని ఏదో చెప్తున్నారు బయట, నిజమేనా అండి? అట్లాంటిది ఏమన్నా? మీరు కొన్న ఆమె పేరు మీద పెడతారు, వాళ్ళ వాళ్ళు ఆమె పేరు మీద పెట్టారు? అంతేనమ్మా, నేను కొంటే మొత్తం నా పేరు మీద ఏమీ లేదు, మొత్తం వైఫ్ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, అతను ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్ కొని కట్టడం అది ఇది చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ సిస్టర్ పేరు మీద చేసి తర్వాత స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకు అదొక సెంటిమెంట్. వాళ్ళు కూడా బాగానే ఉంటారండి, ఎప్పుడు ఏమి వాళ్ళ మధ్యన ఏమి ఇష్యూస్ లేవా? వాళ్ళకి ఏం లేదండి, నాకు తెలిసినప్పటికీ ఏం లేదు. మదర్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, మదర్ ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మదర్ కలిసే ఉంటారు మదర్. నేను ఇక్కడ పక్కకున్న దూరంగా ఉన్నా కాబట్టి ఆమెకు అన్ని రకాల ఆమెనే ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకు వేరే హౌస్ ఉన్నది, వాళ్ళ ఓన్ హౌస్ ఉన్నది, వాళ్ళ ఉప్పల్లో వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నారా? వాళ్ళకు ప్రాబ్లం లేదండి, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకంత ఇబ్బంది ఏం లేదు. మీకు లోన్లీనెస్ అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? ఆమెతో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు? లేదమ్మా, అట్లా అనిపించలేదు. నాకు ఒక చిన్న డౌట్ అనిపిస్తుంది అంతే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా కలిసి ఉండేది, వాళ్ళు దూరంగా ఉన్నారు కదా, అది కొంచెం. మరి అట్లీస్ట్ వాళ్ళందరూ తెచ్చేసుకుని తనతో పెట్టుకుంటే మీరు ఎప్పుడన్నా అనలేదా? అలా అన్నాను, హాస్టల్లో ఎందుకు? కానీ అలా ఉంటే అలా స్టడీ ఇబ్బంది అవుతుంది అనుకున్నాను నేను, అంతేగాని అమ్మాయికి ఇంట్లో అనిపించలేదు నాకు.
వాళ్ళది ఎప్పుడైనా కొంచెం ఏదైనా చెప్తే మనకు తెలుసుంటుంది. మనకు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా చేపిద్దాం, ఎలా ఉంటుంది, ఎలా ఎప్పుడూ మాకు వేరే ప్రపంచం లేదమ్మా, వాళ్ళ పిల్లల ప్రపంచమే. అసలు ఎంత బాగున్నారో రండి, ముగ్గురిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారో ఆవిడ అర్థం కావట్లేదు అసలు ఎవరికి. బాబు కళ్ళ ముందే కనిపిస్తుంది. అదే అంటున్నా, బాబు అసలు ఎంత బాగున్నాడు. ఇద్దరు బాగున్నారండి, పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. వాళ్ళైనా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారంటే ఎంత అండి ఏజ్? 18th పాప ఉంటుంది, 17 బాబు. 17-18 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళైనా వద్దమ్మా డాడీతో మాట్లాడదాం ఒకసారి ఎందుకు అనలేకపోయారు ఆవిడ అలా తీసుకెళ్తుంటే? నాకు తెలిసిన మట్టుకైతే అప్పటి వరకు దాకా చెప్పలేదు, లేకపోతే మమ్మీ మీద ప్రేమ, వాళ్ళు ఏమనలేరు అంతే. అది అది పిచ్చి ప్రేమనా, అది ఆ పిచ్చి ప్రేమనే వీళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చింది. మమ్మీ మాట చేదాటరు, మమ్మీ ఏది చెప్తే అదే అంతే. అంటే చెప్పకపోయి ఉండొచ్చులేండి, మీరు అన్నట్టు కరెక్టే, కానీ లాస్ట్ మినిట్లో అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది అనేది. అది ఇక మమ్మీ మీద ఇక ఇష్టం అంతే. మమ్మీ లేకుంటే మేము ఉండలేము అన్న ఫీలింగ్ వాళ్ళకు కలవచ్చు. ఒక్కసారి మీతో మాట్లాడున్నా బాగుండేది విషయంలో పిల్లలు. ఒక్కసారి మాట్లాడి ఏదైనా చేసి ఉంటే, అట్లీస్ట్ పిల్లలైనా మీతో మాట్లాడి ఉంటే బాగుండేది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమేనా అనుకుంటున్నారండి అయితే? కావచ్చు అనుకుంటున్నాను. ఏమో నాకేమో అర్థమవుతలేదు నాకు, ఎందుకంటే మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా షేర్ చేస్తుంది. ఇది సడన్గా అన్న వరకు నేను గట్ట కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంకా వాళ్ళు చనిపోలేదు అనుకుంటున్నాను. దేవుడా మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మను. కళ్ళ ముందే కనిపిస్తున్నారండి మీరు అన్నది నిజమే. అసలు మాకే ఏదో బాధగా ఉంది, చూస్తున్న వాళ్ళకే మీకు ఇంకెంత బాధగా ఉంటుందో మేము ఊహించగలము. కాకపోతే ఏంటంటే అంత పెద్ద నిర్ణయం, అంత బాధాకరమైన సంఘటనలు ఏమీ లేనప్పుడు అంత బాధ పెట్టేది ఏముంది అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాని పాయింట్. అసలు అంత తీవ్ర నిర్ణయం తీసుకుని పిల్లల్ని కూడా చేసే అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంత బాధ ఏంటి ఆమెకు అసలు? అది అర్థమవుతలేదమ్మా, ఏం జరిగింది. ఎప్పుడు ఏమీ లేదంటున్నారు కదా మీరు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, లేదు. హెల్త్ గిట్ట ఒక్క టాబ్లెట్ కూడా వాడదు, ఏం వాడదు. నాకు తెలిసినప్పటికైతే ఏ ఇష్యూస్ లేవు, ఏది లేదు. రైట్ అండి. మీరు ఎందుకంటే ముగ్గురు మీకు అత్యంత ఆప్తులు, మీ సొంత మనిషి, మీ రక్తం మంచు పుట్టిన వాళ్ళు, మీ జీవిత భాగస్వామి. ఇక జరిగింది మీరు జీర్ణించుకోవడానికి ధైర్యం, మీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అత్తగారు కదమ్మా, ఏమన్నా అంటే బాధపడుతున్నట్లు కానీ మీరు చూసారా ఎప్పుడన్నా ఏమన్నా ఫీల్ అవుతున్నట్టుగా? లేదమ్మా, నా బంగారం ఏం బాధ లేదమ్మా. ఎక్కడికి వెళ్ళి బాధ లేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఎట్టు ఏమీ లేదు, అసలు ఏం లేదు. ఆమెనే ధైర్యం చెప్పేది మాకు, అంతేగాని మాకు ఎటువంటి బాధలు లేవమ్మా. మరి పిల్లల్ని కూడా అట్లా ఎట్లా చేయగలిగారమ్మా? ఏమో, తల్లి అంటే చాలా ప్రేమ అమ్మా, చాలా ప్రేమ ఆమెకు. పిల్లలు తల్లి చెప్పిన మాట ఇట్లా కళ్ళతో చూడంగానే అంత పెంపకం పెంచింది నాకు కూడా. మంచిగా వింటారు, నోటితోటి అనకున్నా సరే కానీ ఇట్లా చూడంగానే అంది, అట్లా ఉండేది నా పిల్లలు. ఎప్పుడు పిల్లలు కూడా ఏం చెప్పేవాళ్ళు గారా? లేదమ్మా, తిట్టిందని కొట్టిందని లేదు. తల్లి తప్పది, తప్పు. ఎప్పుడు అబద్ధాలు చెప్పొద్దు, అది కాని పని. అది వాళ్ళకి ఏదంటే అది తెచ్చిపెట్టింది. నా కొడుకు లేకుంటే ఏదంటే అది అన్నీ మంచిగా చూసుకుంది నా కోడలు. చూసుకుంది ఏం లేదు. నా మనమనికి, నా మనవరాలకి ఇబ్బంది పెట్టింది లేదు, నా కోడలికి ఇబ్బంది లేదు. అది ఏం జరిగిందో భగవంతుని తెలుసమ్మా, మాకు తెలియదు. మీరు ఎప్పుడు మాట్లాడారు లాస్ట్? సంక్రాంతికి రమ్మన్నది. మేమిద్దరమే ఉంటాం ఈడ. ఎవరిద్దరు? మేమిద్దరమే ఉంటాం. ముగ్గురు కొడుకులు నాకు, ముగ్గురు సిటీల్లో ఉంటారు, బిడ్డలు లేరు. మేమిద్దరం ఉన్నాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, రమ్మన్నది. నా అయ్యపురాలు ఫస్ట్ ఫోన్ చేసింది. అంటే ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తలేమమ్మా అన్న. అంటే ఏమన్నా చేసినావా అన్నది. ఏం చేయలేవదనమ్మా, చేతనైతలేదు. అంటే నేను చేసినా, నేను తీసుకొస్తా అన్నది. అంటే నాకు మేమే వస్తాం వదినమ్మా అని నేనే అన్నా. అన్నాక నా మనవాడు తీసుకొని నాని రాండ్రి
రాండి నాని పండుగకు అన్నది నా మన్ముడు. వస్తాం బిడ్డ అని చెప్పిన. చెప్పంగానే రావాలే, ఇప్పుడే రెడీ అయ్యి రావాలంటే వస్తాం బిడ్డ అని చెప్పిన. కానీ నాకు చేతగాక టైం ఉన్నదమ్మా, అట్లా అయ్యి పోలేకపోయినా నేను. వెళ్ళలేదైతే మీరు పండగ? నా కోడలు మళ్ళీ ఫోన్ చేసింది, ఆమె డ్యూటీ దిగి వచ్చి మళ్ళీ పండుకొని లేచినాక అత్తయ్య పండుగకు రాండి ఇక్కడికే అంటే వస్తాం బిడ్డ అని చెప్పిన. అంతవరకే ఇక. కానీ నేను వెళ్ళలేకపోయినా, నాకు చేత కాలేదు. ఇద్దరము చేతనైతే లేదు బిడ్డ అంటే కార్ తీసుకొని రావాలా అనేది. కానీ వద్దు బిడ్డ, నువ్వు వర్క్ చేస్తున్నావు, నువ్వు చాలా బరువెత్తుకున్నావు, అది చూడడమే చాలా గొప్ప అన్నా నేను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు అయ్యారు, కుటుంబం ఎట్లుంటుంది ఇప్పుడు. వాళ్ళ మీద ఆధారపడి మేమిద్దరం ఉంటాం, ముగ్గురు కొడుకుల మీద మేమిద్దరం ఉన్నాంగా అమ్మ, మళ్ళీ వాళ్ళకి బాధ్యత పెద్దగా లేదా? అట్లా అని మేమే పోలేకపోయినాం బిడ్డ. దసరాకు జ్వరం వచ్చి నేను లేవలే. ఈ టైంకు మా యువపురాలు 10 గంటలకో 9 గంటలకు చేసింది ఆమెని. చేసి వదినమ్మ ఏం చేస్తున్నారంటే, ఏం లేదు వదినే, మొత్తం నేను లేవలేదు, పండుగ రోజు ఇండ్లు ఉడకలేదు, నాకు చేత కాకుంటుందమ్మా, నేను లేవలేని పరిస్థితులు ఉన్నంటే వచ్చి డోరు, ఇద్దరం ఉన్నాం ఇంట్లోనే, డోర్ పెట్టుకొని వచ్చి డోర్ కొట్టేదాకా తెలియదు మా అయ్యపురాలు. చేసినవి అవి తీసుకొని వచ్చి, ఇంత పాపమా ఇట్లుంటారా, రావచ్చు కదా, ఏదైనా బుక్ చేసుకొని రావచ్చు కదా, మాకు చేస్తే మేమన్నా వస్తాం కదా అంటే, ఎవరు బాధలు వాళ్ళకున్నాయి బిడ్డ అన్న అంటే ఇక అంతేమన్నా నడుపు కోడలు వచ్చింది, మా ఏబ్రాలు వచ్చింది, 4 గంటల దాకుంది, 4-5 అయింది ఇక్కడనే. ఆమె వెళ్ళిపోయింది, ఉండవదునమ్మ చీకటి అవుతుంది, లేవదవుదునమ్మ పిల్ల మళ్ళీ ఆఫీస్కి పోతుంది, ఆపి ఊరుకు చేసుకుంటుంది, ఆమెకి ఇబ్బంది అవుతుంది, సరే నా కోసంకే కదా అది కూడా అని నేను అట్లా అనుకున్నా బిడ్డ. మళ్ళీ నాకు జ్వరం వచ్చింది, తగ్గింది, కొంచెం తగ్గినాక పిల్లల్ని తీసుకొని వస్తుంది అమ్మ నేను అన్నది. అన్నాక ఇక వచ్చిర్రు వాళ్ళు, యాదగిరిగుట్టకు పోయినరు, ఇక్కడ ఈడున్నది వెంకటేశ్వర గుడికి పోయినట్టురు, వచ్చిర్రు. 2:30-3 అయింది వచ్చేవరకు వాళ్ళు. మేము ఇంట్లోనే ఉన్నాం, మళ్ళీ మేము ఇద్దరం. వాళ్ళు వచ్చి డోర్ కొట్టేదాకా నా మనవడు నా మనవరాలు డోర్ కొట్టేదాకా మాకు తెలియదు. వచ్చిర్రు, వస్తే చెప్పన్న రాలేవదినమ్మా అంటే ఏముంది వదినే అన్నది. ఇక వచ్చినాక మా తాత మందు, వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చి తాతకు మందు బాటిల్ తీసుకొని, నేను అన్న పిల్లలు వచ్చిర్రు ఏదన్నా తెప్పి తీసుకురాపో, వంట చేసుకుంటారని చెప్పిన. సరే అని నేను పోతుంటే ఆ కొడుకుకు ఫోన్ ఇచ్చి తోలిచ్చి ఫుల్ బాటిల్ తీసుకొని తాత అంటే, వద్దు నాన్న నేను తాగను కదా, వద్దు నాన్న వస్తేప్పుడు తెస్తాడు, నాకు వద్దు నాన్న అంటే, నా మీద ఒట్టు తాత తీసుకోకుంటారు అన్నాడు. అంటే సరే చిన్నది తీసుకో. వచ్చారు, చికెన్ తీసుకొని వచ్చారు, పూరీలు చేసారు, చికెన్ వండారు, మమ్మల్ని తినబెట్టారు, అన్ని తోమి కడిగి పెట్టి మేము పోతాం అత్తయ్య అంటే, వద్దమ్మా ఈ రాత్రి అంటే, వర్క్ చేయాలి అత్తయ్య, నేను పోయి ఇప్పుడు నాకు వర్క్ ఉంటుంది అన్న. వర్క్ ఉన్నదంటే నేను ఏం చేయలేను కాబట్టి ఇక సరే బిడ్డ జాగ్రత్త. నా కూడా కారు తీసుకొని వచ్చిన సంగతి, నడిపించే సంగతి నాకు తెలియదు. ఎవరు వచ్చిరమ్మా కారు డ్రైవర్ పెట్టుకొని వచ్చినావా అమ్మ అంటే, లేదత్తయ్య నేనే నడిపిస్తున్నా అన్నది. సరే అని బయటికి వెళ్ళి తోలిచ్చినాము. మళ్ళీ మా అక్క మన్మంది బిడ్డ కుడితే, మా అక్క బిడ్డ ఫోన్ చేస్తే అందరికి చేసింది, మళ్ళీ మాకు చేసింది మా కోడలు. అత్తయ్య సువర్ణక్క ఫోన్ చేసిందా అంటే, చేసింది బిడ్డ, 2 రోజుల ముందే రమ్మన్నది మమ్మల్ని, కానీ మాకు చేతనైతే లేదు బిడ్డ అంటే, సరే అత్తయ్య బస్ ఎక్కి రాండి నేను చెన్నగిచెల్లకి వెళ్ళి తీసుకుపోతా అన్నది. ఆడ దావతికి తీసుకుపోయింది, చలంటే చలి పెడుతుంది నైటు. అమ్మ మళ్ళీ ఇట్లా రమ్మన్నారు వాళ్ళు, 2 రోజులు ఉండమన్నారమ్మా, వాళ్ళు ఏమంటావమ్మా అంటే, నీ ఇష్టం అన్నది. అంటే అట్లా కాదు బిడ్డ, మాది లేదు, ఇప్పుడు మీ బాధ్యతే అని నేను అన్నా. లేదత్తయ్య ఏమొద్దు మనం ఇంటికి వద్దామని. ఆ రాత్రి ఇంటికి వచ్చినాం మేము. మళ్ళీ కోడలు తీసుకొని వచ్చింది. వాళ్ళ పొద్దుట టిఫిన్ చేసి పొద్దురు తీరు మామయ్య ఇప్పుడు ఏముందండి, లేదు బిడ్డ పోదాము ఇక ఉండమన్నది. ఉండమంటే కూడా పోతాం బిడ్డ, పని ఉన్నది బాయి కాడిగో పొలం కాడ, అది ఇది ఉంటుంది, మీకు టెన్షన్లు వద్దు, మేము ఇద్దరం చూసుకుంటాము అని చెప్పేసి వచ్చిన ఆమెకు. ఎటువంటి టెన్షన్లు పెట్టలే బిడ్డ మేము వాళ్ళకు, ఎవ్వరికి పెట్టలే. నేను ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాము, పెద్ద మనిషిని వేసుకొని దునియా తిరుగుతా నేను, కానీ మేము పోతున్నాం అని కూడా చెప్పాను నేను. వీళ్ళు అన్ని రకాల మేమే చూసుకుంటాం. మీతో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు అయితే ఆవిడ? చాలా చాలా మంచిది,
నేను చెప్తున్నా, నా కోడలు బంగారం అని చెప్తున్నామ్మా నేను. వద్దు, ఒకరిని అన్యాయంగా ఒకరి మీద చెప్పొద్దు, పద్ధతి కాదు అది. ఇగో దసరాకు దావదు పోయినాం, అట్లా వచ్చినాం, గప్పుడు కలిసిందే, గప్పుడు చూసిందే. ఇంకా మేము పోలేదమ్మా, దావదు పోయినప్పుడు చూసిందే ఇక అంతే. మళ్ళీ బస్ దాకా కార్లో తీసుకొచ్చింది, దించింది. మామయ్య నేను కార్లో దించేస్తుంటే, వద్దమ్మా నువ్వు ఊరుకు చేసుకుంటావు కదా తల్లి, మేము ఈడెక్కితే ఆడనే దిగుతాం, మాకేం ఇబ్బంది ఉండదు, చిన్నగా వెళ్ళిపోతాం బిడ్డ, నువ్వు నీ పని పిల్లల దగ్గర పోవాలి, నువ్వు చాలా పని. పండగప్పుడు ఫోన్ చేశారు రమ్మని అంతే. పండుగ రమ్మని మాట్లాడలేదమ్మా? మాట్లాడలేదు తల్లి నాతో. మీరు విజయశాంతి రెడ్డి గారి ఇద్దరు కలిసే కలిసే ఉంటామండి. ఎప్పుడన్నా ఏమన్నా చెప్పేవాళ్ళ మీకు? అస్సలు చెప్పేది కదా, ఆమె బాధ ఉన్నా కూడా లోపలనే ఉంటది, మనసులో ఏడుపు కానీ మొహం మార్చుకోవడం అలాంటివి ఉండయి, అస్సలు కొండయి. ఎవరిని చాటుకు కూడా తిట్టదు అసలు. ఏం లేకుండా ఇట్లా ఏంటంటే అసలు ఆమె గురించి ఏం చెప్పడానికి లేదు అసలు. ఆ రోజు ఎప్పుడు మీతో లాస్ట్ మాట్లాడారు? 6:30కి వెళ్ళింది. 6:30 శుక్రవారం ఫ్రైడే. ఇంట్లో నుంచే ఆఫీస్ జాబ్ చేయాలి నేను. అప్పటికన్నా నేను బయటికి వెళ్ళి వచ్చిన ఆడపిల్లలు ఇల్లు కట్టుకుంటున్నాం మేము. అన్నీ ఆమె పేరే పెట్టుకొని మేము కట్టుకుంటాం. అక్కడ ఏదైనా కలిసి వస్తుంది, ఒక 5-6 లక్షలన్నా వస్తాయి ఒక్కొక్క దాని మీద. ఆమె పేరు పెట్టుకుని ఆమె పేరే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కరెంట్ బిల్లు కూడా ఆమె పేరు మీదనే వస్తుంది. అది కూడా ఆలోచించాలి. అన్ని నా పేర్ల మీద పెడుతున్నారు, నేను పోతే ఇవన్నీ ఎట్లా అని కూడా ఆలోచించాలి. అసలు మేము ఎక్కడెక్కడో తెచ్చుకొని పెట్టుకున్నాం అవి. అట్లా కూడా ఆలోచన. నేను ఆడపిల్లి పోయి ఆడ పని వాళ్ళ దగ్గర పని చేయించి వచ్చిన. ఆ శుక్రవారం ఆ రోజు జ్వరం వచ్చిందని నేను ఇల్లు ఊడకుండా పోయినా. ఆమెనే ఇల్లు ఊడ్చుకుంది, 5 గంటలకు లేచింది, ఇల్లు ఊడిచింది, స్నానం చేసింది, దీపం పెట్టింది, నాకు టీ పెట్టించింది. ఆమె టీ తాగింది, 15 నిమిషాల్లో రెడీ అయింది. అరే శుక్రవారం నీకు ఆఫీస్ ఉండదు కదా నాన్న అంటే, ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళింది. రెడీ అయింది, డ్రెస్ వేసుకుంది, వెళ్ళిపోయి. అరే నేను చిక్కుడుగా కూర చపాతి చేసిన తినకుండా పోతున్నాం, అది రేపటికి నేనే తినాలంటే నేను ఆఫీస్లో తింటాను పోయింది. అప్పటికి నాకు అరే శుక్రవారం పోయింది మళ్ళీ అని మళ్ళీ 10:30కి మళ్ళీ ఫోన్ చేసిన. తిన్నావా నాన్న, మరి పోయినావా, లాగౌట్ అయింది, అందరు జాయిన్ అయినరా అని అడగడానికి చేస్తే, నేను పిల్లలు తీసుకొని పోతున్న పార్టీ ఉంది అన్నది. అరే నేను లేని పార్టీ ఏందమ్మా, నన్ను తీసుకుపోదు కదా అంటే, వద్దు మేము ముగ్గురమే పోతున్నాం అన్నది. అదే లాస్ట్ కాల్ మాట్లాడింది. తర్వాత గంటకు నేను చేసిన, ఎందుకంటే ఆడపిల్లని తీసుకుపోయింది ఆఫీస్లో ఎక్కడ పడుకోబెడుతుంది అనే ఆలోచనతో గంటకు చేసి ఇక ఫోన్ ఎత్తలేదు. 4 గంటల దాకా చేసిన. రాత్రి తెల్లవారుజామున 5:30కు వస్తుంది ఆమె. క్యాబ్లో ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటాడు, చాలా సేఫ్టీగా పోతుంది, సేఫ్టీగా వస్తుంది. అసలు ఆమె దిగినాక కూడా పైకి వచ్చినాక కూడా కారు ఉంటుంది. అసలు సెక్యూరిటీ గార్డు చూసుకొని పైన నన్ను చూసినాకనే పోతాడు వాడు. అంత జాగ్రత్త. ఏదో అల్లటప్పుడు డ్రైవర్ ఇచ్చి అట్లా లేదు ఆఫీస్. అసలు 1-2 సార్లు నేను యశోద హాస్పిటల్లో జాయిన్ అయినా. అక్కడ దింపిపోమని ఆఫీసర్లను అడిగినా దింపలేదు. ఇంటి దగ్గర దింపినాక ఇంట్లోకి పోయినాక ఎటన్నా పో అని అంటారంట వాళ్ళు. ఇంట్లో దిగినాక మళ్ళీ యశోదకు వచ్చేది ఆమె మళ్ళీ బండి తీసుకొని. కానీ మధ్యలో ఎక్కడ దింపరు, ఎక్కడి నుంచి తీసుకుపోయినారు అక్కడనే దింపిపోతారు. పైకి వచ్చినాక పైన గేటు పెట్టుకున్నాక పోయేటోళ్ళు. అట్లాంటిది ఏం చెప్తాను చెప్పండి. ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు, నా కోడలు చాలా కష్టపడి చదివించింది. ఎందుకంటే మా దగ్గర ఉంటే వినడు, వాళ్ళ డాడీ ఉంటాడు, వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది, నేను డే అంతా పడుకోవాలి. ఆమె బాగా చదువు చెప్తుంది, B.Pharmacy చదివింది మా కోడలు. ఆమె అయితేనే మళ్ళీ మామ అయితేనే భయం ఉంటుందని 2 10th దాకా అక్కడే ఉండరు. ఆమె పోయి 2 సంవత్సరంన్నర అవుతుంది, ఈయన పోయి 7-8 నెలలు అవుతుంది ఆమె దగ్గర నుంచి. చిన్న పిల్లల కాంచి మా దగ్గరనే పెంచుకొని మేమే అన్నీ చేస్తే ఈరోజు ఇట్లా చేసిపోతే ఏం చేస్తాను నేను. కష్టం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. హాస్టల్ గొడవలు అంటే అప్పట్లో భూమి ఉంది, అది ఉంది, వాళ్ళు కొంచెం చెప్పినరు, అది కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. ఇంకా ఆస్తులు ఉన్నాయని ఉన్నది ఉంటుంది, ఇంకా లేనిది ఏం చేస్తాం చెప్పండి. మనకి ఎంత అదృష్టం ఉంటే అంతే వస్తుంది. వాళ్ళ అత్తమ్మ భూములే, ఇంకా ఎవరిలా వీళ్ళ ఈ ఊర్లో ఎక్కువ, అంతేగాని ఏం లేదు. నేను చాలా కష్టపడి 4 years చదివిపించినాకనే జాబ్ చేసుకుంటాను. బీటెక్ మొత్తం నా దగ్గరే చదువుకుంది. చిన్నపిల్ల ఆమె చనిపోయిన ఆమె 6 నెలలు ఉన్నప్పుడు వచ్చింది నా దగ్గరికి. అప్పటి నుంచి 2 పిల్లలు నా దగ్గరనే, అన్ని కాలేజీలు అన్నీ ఆమె నా దగ్గరనే. ఇంటర్వ్యూలకు ఆమెతోటి ఇంటర్వ్యూకి కూడా పోయినా నేను. పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 12 దాకా కూర్చొని పిచ్చుకొక్కలాగా బయట. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయేసరికి 12 గంటలకు వచ్చేటోళ్ళం బండి మీద హైటెక్ సిటీ నుంచి ఇంటికి. నేను క్యాన్సర్ పేషెంట్, నాకు ట్రీట్మెంట్ వద్దంటే డాడీ కూడా లేడు, నీ డబ్బులు నువ్వే పెట్టుకో, నీకున్నాయి కదా డబ్బులు అని ట్రీట్మెంట్ చేయించారు. నేను వద్దన్నా. 2 చాలా కష్టపడ్డారు మా పిల్లలు. ఏం చేస్తామండి, ఈ రోజుకి ఇట్లా అయిపోయింది. ఇంకా అంతే.
కనీసం ఒక్కరినన్ను వదిలిపెట్టిపోయినా కూడా నేను చక్కగా చాలా అందగాడండి మా మనమడైతే. మా అబ్బాయి ఎత్తు పెరిగిండి ఈ మధ్యలో అయితే. కోడలు బాగా చూసుకుంటుందండి పిల్లల్ని. నా పిల్లగాడు వాళ్ళ పిల్లలు అస్సలు చూసుకోరు. ఏమన్నా ఉంటే దాచిపెట్టి విశాల్ రెడ్డి వస్తాడు, విశాల్ రెడ్డి ఏందో మనకి పెట్టాడు, అది పెద్దోడైంది విని పెట్టరాదంటే లేదు విశాల్ రెడ్డి ముఖ్యం నాకు. అట్లా చూసుకుంటుంది పిల్లలది. నా పిల్లలని స్వార్థం లేదు. ఆమె మా అమ్మాయి కానీ 3 పిల్లలు అనేది, మా కోడలు కానీ మా కొడుకు కానీ నాకు 3 పిల్లలు అనేవాళ్ళు. ఒక్కరిని ఒంటరి వాళ్ళని చేసిపోయింది. ఏ రోజు ఇట్లా చేస్తుందని అనుకోలేను నేను. ఏ ఊరికి పోయినా ఆమెనే అడుగుతారు, శాంతి రాలేదు. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా చేసిపోయింది మమ్మల్ని. అస్సలు చెప్పదు. ఎవరి మీద కోపం ఉన్నా కూడా వాళ్ళని సాటుకు కూడా తిట్టదు. కొంచెం మనం సాటుకు అనుకుంటాం కదా, అబ్బా వాళ్ళు ఇట్లా నేను అన్నా కూడా పట్టించుకోదు. పోనీ అమ్మ వాళ్ళ పాపన వాళ్ళే అంటది. ఎవరినైనా సాటుకు కూడా తిట్టదు. వాళ్ళ అసలు అత్తమ్మ ముందట ఈ రోజు వరకు కూర్చు మీద కూర్చుంది ఆమె. మా ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన కిందనే కూర్చున్నాను. నేను దసరా రోజు అందరికి వంట చేసుకొచ్చి అందరం ఇక్కడే కూర్చొని తిన్నాం. అసలుకి ఏం మనసులో ఏం బాధ పెట్టుకోను. ఆమెకు భూమి పిచ్చి 5 ఎకరాలు 10 ఎకరాలు రెడ్డోనికి పిల్లని ఇవ్వాలంటే 10 ఎకరాలు ఉండాలంటది. మగపోరానికి భూమి ఉంటేనే మీ పిల్లని ఇస్తారు, లేకపోతే నీ ముఖానికి ఏముందరా అంటారు. మనకి ఏం ఎకరాలు లేదురా నాన్న, చదువుకో అని చెప్పి మనకున్నది 1 ఎకరమే అని చెప్తున్నారే. 1 ఎకరమే ఏదో ఉంది అంటే నీకేం తెలుసు, నీ మనవానికి ఉంది కాబట్టి నీకు తెలుస్తలేదు అట్లా అనేది ఆమె. ఏ రోజు అసలు ఏడవదు ఆమె. అసలు ఏడిస్తానన్నా కొంచెం బాధ పోద్ది, ముఖం మార్చుకోదు, ఏడవదు, హ్యాపీగా ఉంటుంది. లోపల ఏం చేసుకుంటుందో తెలియదు. మనసులో కొంచెం బాధ ఉంటే ఏడిస్తే కొంచెం ఫ్రీ అవుతుంది. ఆమెకు అట్లా బాధ కూడా పెట్టుకోదు, బయటకు అసలు తెలియదు. ఫ్లవర్లాగా వెలుగుతుంటుంది ముఖం ఎప్పుడు చూసినా కూడా. ఎనీ టైం ఎంత సంతోషంగా ఉంటుంది. ఏం చేయలేమండి. సండేనే అరిసెలు చేసినాం. ఆమె సోమవారం పోతా అన్నది. ఊర్లో నుంచి కళ్ళు తెచ్చిన, కళ్ళుదే అమ్మమ్మ నేను పోతా కదా అంటే ఊరి నుంచి సండే కళ్ళు తెచ్చిన. సండే వాళ్ళ అన్నతో చేపలు తెప్పించుకుంది. ఆయనకు వచ్చేసి ఊరి నుంచి కళ్ళు తీసుకొని వచ్చేసి చేపల కూర వండింది, ఫ్రై చేసింది, అరిసెలు చేసినాం. 5 గంటలకు మనకి ఇచ్చి వచ్చింది. అసలు అంత మంచిగా ఉండేది. అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నా అన్నది కూడా తెలియదు మాకు. అసలు ఏదన్నా చెప్తాం ఆ పేరు మీద ఉన్నాయన్న మాకు కనీసం ఇచ్చి కూడా పోలే, రాసి పెట్టి కూడా పోలే, ఇది నీది ఇది నాదని కూడా. ఆమె పేరు చాలా కలిసి వస్తుంది. క్యాట్ కూడా వేయించుకుంది మా కోడలు. నా పేరు వేయించుకోవే అంటే ఏమొద్దు, పుష్ప మూవీలు 2 వచ్చినాయి, మీ పేరు వద్దు, మనమంది వేయించుకోవే వద్దా, వదిననే వేయించుకో, వదినదే వేయించుకుంది. మీరు విజయశాంతి రెడ్డి గారికి బ్రదర్, అన్ననా తమ్ముడా అండి? అన్న మేడం. నేను కానీ అందరూ తమ్ముడు అంటున్నారు ఏంటి మరి మిమ్మల్ని? తెలియదు మేడం. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీతో మీ సిస్టర్? ఆదివారం మేడం, పోయిన ఆదివారం ఏ తారీఖు అయితే మేడం తెలియదు. ఆదివారం రోజు అనుకుంటా మేడం. నేను ఆ రోజు సిస్టర్ అంటే అంతకుముందు ఆదివారమే అంటే ఆదివారం ఆమె చికెన్ కానీ ఏదన్నా పిల్లలకి అవుటింగ్కి తీసుకెళ్ళడానికి చేస్తుంటుంది అన్నమాట. మామూలుగా ఆమె ఇండిపెండెంట్ విమెన్, ఆమెనే చేసుకుంటుంది. కానీ ఆ రోజు అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు నిద్రపోవాలి కదా మేడం. సాటర్డే అంటే సండేనే వెళ్తుంది కాబట్టి ఆమె సాటర్డే ఫ్రీ కొంచెం రెస్ట్ తీసుకుంటే సండే ఆమె వెళ్తుంది. కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు నాకు చెప్తుంది. అయితే అంతకుముందు వీక్ ఉన్నప్పుడు వీక్ అడిగింది నన్ను, అన్నయ్య ఇట్లా రామ్నగర్కి వెళ్ళి ఫిషెస్ ఇస్తావా అంటే నేను నాకు అక్కడ ఫీవర్ వచ్చింది మేడం ఫుల్. నేను నైట్ శనివారం ఓకే అని చెప్పాను. సాయం తీసుకురమ్మన్నది. ఇక్కడ అంటే 8 kgs ఏమో తీసుకున్నా. అవి 3,300 3,400 అయింది. 3,000 పట్టిన 400 కటింగ్ ఏమో అయింది. తీసుకున్నా. నేను వేరే ఫిష్ తీసుకున్నా. నేను ఇంట్లోకి ఒక 8 kgs 9 kgs తీసుకున్నా మేడం. తీసుకొని ఇంటి దగ్గర ఇచ్చేసి నేను వెళ్ళిపోయినా మేడం. నేను అదే రోజు లాస్ట్. ఆమెకు టైం ఉంటుంది మేడం, ఉంటే ఆమెనే ఇంటికి వస్తుంది. మా బాబుకు ఎప్పుడు తీసుకున్న పెద్ద ప్యాకెట్స్ తీసుకుంటుంది మేడం. పిల్లలకు స్నాక్స్. మా బాబుకి, నా కోడలికి, మల్లునికి 3 ప్యాకెట్లు తీసుకుంటుంది డిమార్ట్లో. ఒక ప్యాకెట్ మా దగ్గర ఇస్తుంది, ఒక ప్యాకెట్ కోడలికి ఇస్తుంది, ఒక ప్యాకెట్ అల్లునికి ఇస్తుంది మేడం. ఇది ఎప్పుడు జరిగేదే. మంత్లీ అన్నా ఎప్పుడన్నా ఇస్తుంది మేడం. ఇచ్చి వెళ్ళిపోతుంది మేడం. ఇంటికి వస్తుంది ఆమె. ఎందుకంటే ఆమెకు టైం ఉండదు. మండే టు ఫ్రైడే తెలిసిందే. ఆమె టీమ్ లీడ్ కాబట్టి
13 to 14 అవర్స్ వర్క్ చేస్తుంది, మిగతా టైం నిద్ర ఉనికి సరిపోదు. సాటర్డే అందులోనే కలిసిపోతుంది, నిద్రలోనే అటు ఇటు సరిపోతుంది, ఇంట్లో పనులు. సండే వెళ్ళిపోతుంది, చికెన్ అది తీసుకోవడము, కుక్ చేసుకోవడము, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం. లేదు ఫ్రీగా ఉంది అనుకుంటే ఆమె ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి మాట్లాడుతుంటుంది మేడం. అది జరిగింది మేడం. అంతే. ఏం జరిగి ఉండొచ్చు అనుకున్నాను మీతో చాలా అంటే ముందు అది నా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ మీద అట్లా అదే నువ్వు నీకే అంటే కదా లాస్ట్ కాల్ మాట్లాడిందన్న అన్న ఒకరు అన్నారు, ఇంకోటి అన్నారు. నేనే లాస్ట్ కాల్ మీతోనే మాట్లాడారా? లేదా మేడం, అనడం మాత్రం మేడం, అనడం ఏదో ఎందులో వస్తుందంట, ఒకసారి రిఫర్ చేయన్న, ఒకసారి చూడన్నా నిజమేనా అంటే, లేదా నాతో మాట్లాడేది మాట్లాడితే సంతోషమే, నేనే కాపాడుకున్నట్టు, మాట్లాడలేదు చేయలేదనే కదా మేడం నా బాధ. అది జరిగింది మేడం. కానీ ఎందుకు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అట్లా చేయటం అని, ఎప్పుడన్నా ఏదన్నా ఆమె బాధ ఉన్నట్టు కానీ, లేకపోతే ఫీల్ అవుతున్నట్టు కానీ, ఏదన్నా అట్లా దుఃఖంలో ఉన్నట్టు కానీ, ఆందోళనలో ఉన్నట్టు కానీ ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించేదా? అట్లా ఉంటే నా ప్రాణమే అడ్డు పెట్టి కాపాడుకుంటాను. చెల్లి అంటే నాకు చాలా ప్రాణం మేడం. అసలు ఇది ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏదో మన కలలా ఉన్నా నేను, ఏదో రేపు అంటే మళ్ళీ లేస్తే అయిపోతుంది, కలలాగా మిగిలిపోతుందేమో అని ఉండడం తప్ప కానీ ఏం లేదు మేడం. పెళ్ళైందనే కానీ మా ఇంటి దగ్గర మేడం, అంటే బాబునైనా ఉండే వృత్తిపరంగా ఇక్కడ ఉండడు, సౌదీ. ఆయనకు 19-20 years ఉన్నప్పుడే, అంటే ఇక్కడ ఈ కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడంతా 10th ఇంటర్మీడియట్ చదివి ఇంటి పెద్ద అయితే ఖచ్చితంగా వెళ్ళి ఇంటికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ జరిగేది మేడం. అట్లా ఆయన ఇల్లు ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా సరే 2-3 ఉన్నారు కాబట్టి, వీళ్ళకి కూడా 3 కొడుకులు కాబట్టి సరే ఎవరు చూడలేని సమయాల్లో మనం తీసుకొని వెళ్ళి, అప్పుడు 3 years మా కోడలు ఏమున్నది మేడం, అల్లుడేమో 2 years అనుకుంటా మేడం. అప్పుడే తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టుకొని పెంచుకున్నాం మేడం. నేను నా చేతులారా నిర్ణయించిన మేడం. మమ్మీ మా చెల్లేమో ఆమె ఎడ్యుకేషన్ అని, జాబ్ అని, ఆమె బిజీ, ఆమె ఉంటుంది. బావేమో అక్కడ ఉంటాడు. అసలు పెరిగింది నా చేతులల్లో, మా అమ్మ చేతుల మీద పెరిగారు మేడం. పిల్లలు అందరు తెలియని వాళ్ళ నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయి అనుకుంటారు మేడం. తెలిసిన వాళ్ళకే తెలుసు అల్లుడు కోడలు అని. అట్లా చిన్నప్పటి నుంచి పెంచుకొని హాస్పిటల్లో తీసుకుపోవడము, చేయడము, ఏదైనా మేమే చేసాం మేడం. పెంచుకొని ఇంత పిల్లలతో కూడా ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే, ఎగ్జామ్స్ కానీ ఏది కానీ వస్తుంటాయి, ప్రాణం ముఖ్యమని 2 కూడా ఒట్లు వేయించుకునేటం మేడం నేను. ఎందుకంటే మా అమ్మని మీరు గుర్తుపెట్టుకోవాలి, మా అమ్మ రేపు ఏదైనా ఇంత మందులో ఏదో అడిగితే ఫోన్ చేసి తీసుకుని వచ్చేటట్టు ఉండాలి బిడ్డ, మీరు నాకు తోడుగా ఉండాలి బిడ్డ అని ఇప్పుడు. కానీ తల్లి పిలవగానే పిల్లలు కూడా అంత పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు కదండి, అంత పెద్ద పిల్లలు అసలు అట్లా ఎట్లా వెళ్ళారు వాళ్ళు కూడా? అంటే తల్లిని కాపాడుకోవాలి అనే దీని మీదనే వాళ్ళు ఉన్నారు మేడం. అంటే కొంచెం మా సిస్టర్ ఏంటంటే, మా వర్క్ ప్రెషర్ అనుకోవాలన్నా, లేకుంటే సరే పిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు మా కోడలు దగ్గర 18-19 years, రేపు ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. ఒక ఏదైనా ఇప్పుడు ఎట్లుంది మేడం, అంటే మామూలు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటారు. రేపు సీటు కొనాలన్నా ఇది ఉంది అది ఉందని ఆలోచిస్తారు కదా మేడం. 10-20 లక్షలు 20 లక్షలు అట్లా ఇంజనీరింగ్కి అవుతుంది. మళ్ళీ బాబుకి మళ్ళీ ఇంజనీరింగ్కి ఎదుగుతున్నాడు, మనం పాపకు పెళ్లి చేయాలని అంత దగ్గర భవిష్యత్తు గురించి ఎవరైనా అంతేగా మేడం. ఇప్పుడు ఎంతో చిన్న 5 ఏళ్ళ పాప 6 ఏళ్ళు అంటే సరే టైం ఉంది కదా అనుకుంటారు. వాళ్ళకు కూడా సమయం దగ్గరలో ఉంది, పెళ్ళి కానీ ఎడ్యుకేషన్ కానీ. సో వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు. పిల్లల భవిష్యత్తు ఎట్లా చేయాలి, రేపు పెళ్ళి చేయాలి, ఖర్చులు ఆబ్వియస్లీ ఓసీ కానీ ఏ క్యాస్ట్ అని అనుకోండి, కానీ ఈ మధ్యలో పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ ఎక్కువనే ఉంటాయి. సరే ఆ ప్రెషర్ అని అది పెట్టుకుందా అని తెలియదు మేడం. అయితే తల్లిని కాపాడాలి అనే దీంట్లో 2 పిల్లలు కాపాడదామని జరిగిందని అనుకుంటున్నాం మేడం. వాళ్ళకి అప్పటిదాకా ఏం చెప్పలేదు అని అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక మీరు వస్తే రండి, లేకుంటే లేదు అనే సందర్భంలో మాట్లాడి వాళ్ళని కాపాడడం. మళ్ళీ ఆ విజువల్స్ చూసాం మేడం. విజువల్స్ వస్తే ప్రయత్నం చేశాడు కాపాడదామని. అమ్మని కాపాడుకుందాం, అటు ఇటు రైల్వే పోలీసులు ఎవరు అక్కడ సూపర్వైజ్ చేసినట్టు నాకైతే కనిపించలేదు మేడం. కొన్ని విజువల్స్లో ఇటు అటు తిరుగుతూ చూస్తున్నాం. నా కోడలు అంటే చాలా పాపం, ఆమె చదువు అంతవరకే తెలుసు మేడం. అంటే మిగతా ఇది లోకజ్ఞానం అంటే లేదు. అంటే చదవడము, అమ్మ చెప్తే వినడం, మామ చెప్తే వినడం, అట్లా ఆ విధంగా. అల్లుడు ఏంటంటే హీ కెన్ ఫైట్ మేడం.
వాడు అప్పటికి అమ్మ చేతులు పట్టుకున్నట్టు మా చెల్లి అల్లుని చేతులు పట్టుకోలేదు, మా చెల్లె చేతులే పట్టుకుంది. అల్లుని చేతులు పట్టుకోలేదు. అల్లుడేమో ఇట్లా పట్టుకొని ట్రై చేసి ఏదో చెప్పుదామని ట్రై చేస్తున్నాడు, కానీ అమ్మకు ఎదురు చెప్పే అది కెపాసిటీ లేదు. ఒకటి అక్కడ రైల్వే పోలీసు ఎవరన్నా కూడా ఒక క్షణం చూస్తే మనం విజువల్ చూస్తే ఎమ్మటే గుర్తుపట్టచ్చు మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసినా కూడా అరే ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎందుకంటే ఏదైనా ట్రిప్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎట్లుంటుంది మేడం, ట్రిప్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు చలో అన్నట్టు సంతోషంగా ఊగుంటూ వెళ్ళిపోతారు. భయంగా ఎవరన్నా కొంచెం గమనించి ఉంటే బయటపడే పెట్టరు. నాకు ఏం విషయం తెలియదు మేడం అసలు. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తానండి, సురేందర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఏంటంటే మేడం, ఆ రోజు జరిగింది. ఎందుకంటే మా మదర్కు ఎందుకు అనుమానం రాలేదు అని అనుకుంటారంటే, కార్లో ఎప్పుడు ఏం చేస్తుంది అంటే గట్కేసర్లో బాబుని పిక్ చేసుకుంటుంది. బాబుని పిక్ చేసుకొని తర్వాత అవుటర్ ఎక్కి పటాన్చేరులో దిగి పాపను అక్కడ అవుటింగ్లో, ఎందుకంటే భోజనము ఇవన్నీ చేపించుకొని ఇవి ఫుడ్ తీసుకుపోయి తినిపించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ అవుటర్లో కింద గట్కేసర్ దగ్గర దిగి బాబును దింపేసి ఈ విధంగా వస్తుంది మేడం. అయితే మా మదర్ కూడా ఐడియా రాలేదు, జరిగేదే కదా మేడం. ఏదో కొత్తగా ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ ఉండి ఎప్పుడో పోయింది అయ్యా అంటే ఎవరైనా క్వశ్చన్ ఇస్తే ఏడిపోతున్నావు ఆపుతారు పెద్ద మనుషులు. ఎప్పుడు జరిగేదే కదా, కరెక్టే కదా అని అనుకుంది అని ఈ విధంగా చేస్తాను. కారు కూడా నా దగ్గరే ఉండేది మేడం. యాక్చువల్గా కారు నా దగ్గర ఉండేది, కానీ 6 months ఒక 4-5 months ఏమో అవుతుంది తీసుకొని నేర్చుకుంటాను. ఎల్బోర్డ్ పెట్టింది, నేను కొన్ని రోజులు నేర్పించాను, ఆమె కొన్ని రోజులు నేర్చుకుని పికప్ అయింది. ఎవరైనా ఏమనుకుంటారు మేడం, ఇప్పుడు బండి మీద అంతకుముందు బండి మీదనే పోయేది, అవుటర్ మీద ఎక్కకుండా బండి మీద పోయేది. సరే కార్ అవైలబిలిటీ ఉంది కదా, తీసుకుపోతుంది, సంతోషం, కంఫర్ట్ లెవెల్ పెరిగింది కదా. నాకేం అవసరం మేడం, మా బాబుకి బస్సు ఇంటి దగ్గరే వస్తుంది, ఎక్కుతాడు పోతాడు. నాకు ఎప్పుడైనా కావాలంటే నేను తీసుకుందాం అనుకున్నా. సరే నా అవసరపడ్డ వాళ్ళ కారు వీళ్ళ కారు అది తీసుకున్నాను. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నాక మనం మళ్ళీ అడిగి తీసుకోవడం ఎందుకు అని. సండే కాగానే మళ్ళీ వెళ్ళాలి కదా. మన చెల్లె కొడల దగ్గరికి అయితే లేడీస్ గర్ల్స్ కాబట్టి ఈమె వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ. మనం వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది. అందుకని ఈమె అంటే కొంచెం రూమ్లో కూడా వెళ్ళి రావచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. మనం వెళ్ళినా కూడా అక్కడ ఆ పని మనం చేయలేము కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను సండే మా అల్లుని దగ్గరికి వెళ్ళి సండే స్వీట్స్ అవి తీసుకొని తినిపించుకొని మోటివేట్ చేసుకుని వచ్చేవాడిని మేడం. ఇట్లా జరిగేది మేడం. మీరు ఏది కొన్నా కూడా ఆవిడ పేరు మీదే పెట్టేవాళ్ళు అని చెప్పేసి మీ సెంటిమెంట్గా ఆవిడ పేరు మీద పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్. అవును మేడం, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం. చేస్తే ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా మా సిస్టర్ పేరు మీద పెడతాను మేడం. ఎందుకంటే మనకు ₹1 కలిసి వస్తుంది, కానీ ఇక అందులో లాభం వచ్చిన ఆమె దగ్గర నుంచే మేడం. ఆమె దగ్గరికి వచ్చి ఆమె నేను కలిసి ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాం. ఆమెకే డబ్బులు కట్టిస్తాను. ఏదో మళ్ళీ నా దగ్గర మళ్ళీ ఆ కాగితాలు కూడా ఆమె దగ్గరనే ఉంటాయి మేడం. నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేది కూడా ఉండదు. డబ్బులు కానీ ఏది కానీ రొటేషన్ అట్లనే జరుగుతుంటుంది అన్నమాట. మరి ఇంత బాగుంది మీ గురించి, ఎందుకు మీకు ఆమెకి ఏదో ప్రాపర్టీస్ ఇష్యూస్ అయినాయి, గొడవలు పడ్డారు, ఇంకా చాలా వినపడుతున్నాయి అది వింటుంటే? నాకు తెలియదు మేడం. అంటే ఏదో ఒక దాంట్లో వచ్చినట్టు విన్నా మేడం. ఆమె కూడా తనకు ఫోన్ చేసింది మేడం. ఇప్పుడు బయట అంటే ఏం బయట ఇవ్వాలి మేడం అని చెప్పండి. నేను ఆమెను అడిగింది ఒకటే మేడం, ఊకే నన్ను హరాజ్ చేస్తుంది మేడం. ఆమె ఫోన్ చేసి మీరు బయట ఏంటంటే నేను ఒకటి అడిగిన, మీ ఇంట్లో మీ చెల్లె మీ అన్న చనిపోతే 2 పిల్లలు చనిపోతే ఇదే విధంగా అడుగుతారా అని చెప్పిన. ఎందుకంటే ఎవరు లేరు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పేవారు లేరు, నన్ను అడుగు చెప్తాను. నీకు ఇంటిల్లే పాది చెప్తూనే ఉంటారు, నువ్వు కూడా చెప్పు అంటే అది హరాజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు మేడం. ఆ బాధ అనేది వాళ్ళ ఇంట్లో జరిగితే అది తెలుస్తుంది మేడం. ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉన్నాం కదా మేడం ప్రతి ఒక్కటి. ఇందులో ఎక్కడన్నా మీకు ఎవరన్నా తప్ప ఆమె క్రియేట్ చేసుకున్నది మేడం. ఆమె క్రియేట్ చేసుకున్న తప్ప ఇంకోటి మేడం. నేను వైఫ్ చేతి మీద చూసానండి, అది మీ సిస్టర్ టాటూ మీ వైఫ్ చేతి మీద. అవును మేడం, అంత అన్యోన్యంగా ఉంటాం మేడం. మేము టిపికల్ మిడిల్ క్లాస్ మేడం. మేము ఏదో కోట్లు ఉన్నాం కాదు, ఏది ఉన్నది కాదు. ఉన్న రూపాయి ఏదో కష్టపడి అది డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు వచ్చిన వాళ్ళం మేడం. అట్లా ఇంకోటో కాదు. మా బావ కానీ ఆయన జాబ్ ఓరియంటెడే. అది ఇల్లు ఈఎంఐ, ఆ ప్లాట్ మా మదర్ ఇచ్చింది. ప్లాట్లు కట్టుకున్నారు వాళ్ళు మంచిగా. నేను కట్నం కింద మనం ఇస్తాం కదా మేడం, కట్టుకున్నారు, చేసుకున్నారు, అది బాగుపడతారు. ఆయనకు వచ్చిన జీతము ఆమెకు వచ్చిన జీతం ఎంతో అది వాళ్ళకి తెలుసు. వీళ్ళిద్దరికి తెలియకుండా ఉండదు కదా మేడం. మధ్యలో లక్షలు కోట్లు పుట్టుకొని రావు కదా మేడం. వస్తాయా మేడం? రావు కదా.
అట్లా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారండి మీది? నేనే వెళ్ళి ఇచ్చాను మేడం. నేనే వెళ్ళి అంటే 3-4 డేస్ అవుతుంది కదా, నేను మా మదర్ వెళ్ళి మన ధర్మం కూడా ఉంటుంది కదా, అసలు ఏంది తెలుసుకుని వెళ్ళి సార్తో డిఎస్పీ గారితో మాట్లాడి ఇంకేమన్నా చెప్పారా అండి పోలీసులు ఇట్లా ఏం జరిగింది అనేది వాళ్ళ ఎంక్వైరీ ఏమన్నా? ఎందుకంటే ల్యాప్టాప్ ఫోన్ అడిగాము మేడం, అడిగాము ఇది లాస్ట్ మెసేజ్ అనేది వస్తుంది సార్ అంటే, లేదు రెడ్డి గారు అది ఏం తెలియలేదు. అది ఆమె తన టీమ్ లీడర్ మేడం. ఆమె నార్మల్ ఇక్కడ ఎట్లా ఆలోచిస్తున్నారంటే నార్మల్ విమెన్కి ఏదో మెసేజ్ వస్తే ఎవరైనా అంటే మన ఈ కమ్యూనిటీలో ఎట్లా ఉంటుందంటే, అది ఏదో మెసేజ్ వచ్చిందంటే ఆమె 14-15 మంది టీం వర్క్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే, నేను కూడా అంతకుముందు 3 years వర్క్ చేశాను ఐటీ ఫీల్డ్లో. మనం అప్డేట్ ఇవ్వాలి టీమ్ లీడర్కి, మనం అప్డేట్ ఇవ్వాలి మనకి ఇచ్చిన టాస్క్ని, అది అప్డేట్ ఇవ్వాలి. టీమ్ లీడర్కి ఏంటంటే టాస్క్ అసైన్ చేసేది, తనకి ఎన్నో పనులు ఉంటాయి, తనకు 1,00,000 పనులు అంటే మీరు సబార్డినేట్ అప్డేట్ చేయాలి. మేడం ఏమైంది, ఇదేంది అదేందని, అది పార్ట్ ఆఫ్ ది జాబ్ జరుగుతుంటాయి మేడం. అంటే వాటిలో ఏమన్నా తెలిసినట్టు పోలీసులు లేదు, నేను అడిగాను, ఎంక్వైరీ చేశాను అంటే దట్ ఈస్ నథింగ్ రెడ్డి గారు, అది వి ఎంక్వైర్డ్ సమ్ ఫ్యూ పీపుల్, అందులో ఏం లేదు అని చెప్పారు మేడం. అది నేను అడిగాను మేడం. ఇంకెన్ని రోజులకు తెలుస్తుందో అసలు ఏంటనేది? అదే $100 క్వశ్చన్ లాగా మిగిలిపోయింది మేడం. అది చూస్తున్నాం మేడం, అది ఏం జరిగింది. ఇప్పుడు మీ బావగారికి మీరే ధైర్యం అంతేగా మేడం, ఒకరికొకరు అన్నట్టే ఉన్నది, కానీ ఉన్నది ధైర్యం అంతా కోల్పోయినా మేడం. ఆయన కానీ నేను కానీ ఎవరికి ఎవరు లేకుండా అన్నట్టు అయిపోయింది మేడం.